హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమ్ములు డైలీ వ్లాగ్స్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. నేను ఈ వీడియోలో ఇందాక మినీ వ్లాగ్ అయితే ఒకటి పోస్ట్ చేశాను. ఆ పోస్ట్ చేసే దాంట్లో ఆ వీడియోలో చెప్పానమాట మీషో శారీస్ గురించి. నేను క్వాలిటీ ఎలా ఉన్నాయో రివ్యూ అయితే చెప్తాను అని చెప్పేసి నేను ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ మీషో కంటెంట్ మీద అయితే రీల్స్ చేస్తూ ఉంటాను. నా ఇన్స్టా ఐడి వచ్చేసి అమ్ము23 లేదా సిరి 146 అని కొడితే ఖచ్చితంగా వస్తుందండి. నేను తీసుకున్న ఫస్ట్ శారీ అయితే గోల్డ్ శారీ అనమాట. నేను ఆ గోల్డ్ శారీ ఇది నా సైడు పక్కన ఎలా ఉందో వేసుకొని చూపించింది ఫోటో అయితే యాడ్ చేస్తానన్నమాట. గోల్డ్ శారీ నా పెళ్ళికి ఎందుకు లేదా అని నేనైతే చాలా ఫీల్ అయ్యాను. నేను ఇది కట్టుకునేటప్పుడు కూడా మా అమ్మతో చాలాసార్లు అన్నానమాట. శారీ చాలా 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 బాగుందండి. ఇది ఒకప్పుడు 1000 రూపీస్ 1500 అలా అమ్మిన శారీ ఇప్పుడు మీషోలో ప్రజెంట్ 600 750 550 అలా రేంజ్ పడిపోయిందనమాట. కానీ చాలా బాగుంది శారీ అయితే. మీరు ఈ శారీని చూసినప్పుడు ఫస్ట్ అనుకున్నది ఏంటంటే కట్టుకుంటే ఎత్తుగా ఉంటుందేమో లేదా కుర్చీలు నిలబడవేమో అని చెప్పేసి అనుకున్నాను. కాదు, ఎలా కట్టుకుంటే అలా ఉంటుందన్నమాట శారీ మాత్రం ఒక 3000 4000 పెట్టి కొంటాం కదా పట్టు శారీస్, అలా ఉందన్నమాట లుక్. దీనికి వచ్చేసి నా టిప్ ఏంటంటే సేమ్ కలర్ బ్లౌజ్ వేస్తేనే బాగుంటుంది. నేనైతే బ్లౌజు చాలా బాగా కుట్టించుకున్నాను అనమాట. నేను ఒక్కీస్ పెట్టి చూపిస్తాను. చాలా బాగా కుట్టించుకున్నాను. వెనక డోరీస్కి ఏంటంటే నేను లేస్ ఉంటుందన్నమాట. ఇదేంటి సన్నగా థ్రెడ్స్ టైప్ వస్తాయి కదా లేసెస్, అవి అయితే పెట్టి కుట్టించుకున్నాను అనమాట. హ్యాండ్స్కి కూడా సేమ్ వేయించాను. చాలా బాగుంటాయి అలా వేపిస్తే. నేనైతే ఇది కట్టుకున్నప్పుడు నాకు బోల్డ్ అని కాంప్లిమెంట్స్ వచ్చినాయి. ఎక్కడ తీసుకున్నారు, ఎంత పడింది అని చెప్పేసి చాలామంది మా చుట్టాలలో చాలామంది అయితే నన్ను అడగడం జరిగింది. ఈ శారీ అయితే చాలా బాగుండిద్దండి. చెప్పాను కదా, నేను ఓన్లీ క్వాలిటీయే చెప్తున్నాను. నేను ఆల్రెడీ 3-4 టైమ్స్ కట్టాను. 3-4 టైమ్స్ వాష్ అయ్యింది. దాని తర్వాత కూడా దాని షైన్ చూసారా ఎంత బాగా మెరుస్తుందో. చీర అయితే చాలా బాగుంది. మీకు కూడా ఈ శారీ కావాలంటే ఫోటో తీసుకొని మీషో యాప్లో డైరెక్ట్గా పర్చేస్ చేసేసుకోండి. చాలా బాగుంది. సరేనండి, నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్. వీడియో అంతా చూసి నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను 4 శారీస్ తీసుకున్నాను. ఈ వీడియోలో 4 శారీస్ గురించి కూడా ఖచ్చితంగా రివ్యూ ఇస్తానన్నమాట. ఫస్ట్ శారీ అయితే గోల్డ్ శారీ. ఇలా కుట్టించుకున్నానని చెప్తున్నాను. బ్లౌజు నేను ఎందుకు అలా కుట్టించుకున్నాను అని అంటే, నేను గ్రీన్ కలర్ బ్లౌజ్తో కూడా పేరప్ చేసి చూశాను. నాకు అంత లుక్ రాలేదు. నేను గోల్డ్ కలర్ బ్లౌజ్తోనే పేరప్ చేస్తేనే మంచి కలగా అనిపించింది అనమాట. సరేనండి, ఇంకా సెకండ్ శారీ కొంచెం మెరూన్ మిక్స్లో ఎల్లో కలర్ బోర్డర్ వస్తుంది అనమాట. ఎల్లో అంటే ప్యూర్ ఎల్లో కాదు, గంధము అలాగే బ్లాక్ కలర్ బోర్డర్ టైప్లో వస్తుంది. చిన్న చిన్న చెక్స్ వస్తాయి శారీస్కి. బుటిక్స్ అక్కడక్కడ గోల్డ్ కలర్ బుటిక్స్ ఇచ్చాడనమాట. ఈ శారీ కూడా చాలా బాగుంది. చిన్న బాక్స్లో పట్టేటట్టు ఉంది తెలుసా. సరిగ్గా మడత పెడితే ఎంత మెత్తగా ఉందో నేనైతే చెప్పలేను. నేను ఇక్కడ టచ్లోనే ఫీల్ అవుతున్నాను అనమాట. చాలా మెత్తగా ఉంది శారీ అయితే. ఈ శారీ అయితే నాకు 550-600 పడింది. ఇప్పుడైతే ఈ శారీ 500కే వస్తుందండి. చెప్పాను కదా, ఫోటో తీసుకొని డైరెక్ట్ మీరు మీషోలో కనుక చెక్ చేస్తే ఖచ్చితంగా కనబడుతుంది. ఒకసారి ఆ టిప్ అనేది చెక్ చేసి చూడండి. వర్కౌట్ అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేసేయండి. నేను దీనికి బ్లౌజ్ నేను మా పెద్దమ్మకి పెట్టాను అనమాట. ఈ చీర ఆమె దగ్గర ఉంది. నేనైతే విడిగా గ్రీన్ కలర్ శారీ తీసుకున్నాను. ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను. ఇది ఒకప్పుడు మంచి హల్చల్ చేసింది శారీ మాత్రం. ఈ బోర్డరీ నేను ట్రెండ్ అంతా అయిపోయిన తర్వాత ట్రై చేశాను అనమాట. కానీ చాలా బాగుంది. నేను మాత్రం ఇది శివరాత్రికి వేసుకున్నాను ఈ శారీ. బ్లౌజ్ కూడా కొత్తగా ఉన్న ప్యాటర్న్లో అయితే కుట్టించాను అనమాట. మీకు కూడా ఈ శారీ నచ్చితే మాత్రం చెప్పాను కదా, ఫోటో తీసుకొని డైరెక్ట్ చెక్ చేసుకోండి, కంపల్సరీ వస్తుంది. నేను ఒకసారి అలా ట్రై చేశాను, అందుకే నేను మీకు చెప్తున్నాను. బోర్డర్ చిన్నగా వచ్చే సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే, నేను కొంచెం హైట్ తక్కువ కదా, కొంచెం మంచిగా పడుతుంది అనమాట. వెనక టెంపుల్ నెక్ పెట్టించుకొని ముందు అటు ఇటు బోర్డర్ వేస్తున్నారు కదా, ఇప్పుడు కొత్తగా ఫ్రంట్ కట్ వర్క్ చేయించుకున్నాను అనమాట. చాలా బాగుంది. నాకు బడ్జెట్లో వచ్చే శారీసే నేను తీసుకుంటాను.
తీసుకుంటానండి. నేను శారీస్కి పర్టికులర్గా ఎక్కువ రేట్ అయితే పెట్టను అనమాట. ఎందుకంటే ఒకసారి 2 సారి వేసుకునే దానికి ఎక్కువ రేటు పెట్టడానికి నేనైతే ఇష్టపడను. నాకు తెలిసినంత వరకు నేను తెలిసిన వాళ్ళకి నా గురించి తెలిసిందైతే ఇదే ఫస్ట్ విషయం. ఈ గ్రీన్ శారీకి డార్క్ గ్రీన్ బ్లౌజ్ అయితే వచ్చింది, చాలా బాగుంది. శారీలో హైలైట్ ఏంటంటే ఆ బ్లౌజేనండి. బ్లౌజ్ డిజైన్తోనే శారీ మొత్తం హైలైట్ అయిందనమాట. నెక్స్ట్ శారీ వచ్చేసేసి చాక్లెట్ కలర్. నీకు ఎలా కనబడుతుందో నాకైతే తెలియదు, దాన్ని చాక్లెట్ కలర్ అంటారనమాట, ఆర్ వైన్ కలర్ అంటారు. ఇదైతే చాలాసార్లు నేను కట్టుకున్నాను, చాలా బాగుంది. ఇది నార్మల్ డైలీ వేర్ శారీయేనండి. 350 అలా పడుతుందన్నమాట. బ్లౌజ్ కూడా ఏంటంటే మొత్తం వర్క్ వచ్చింది. నేనైతే ఈ శారీకి సంబంధించి చాలా సింపుల్గానే చెప్తాను, ఎందుకంటే ఆల్రెడీ నాది ఫస్ట్ వీడియోలో ఈ శారీ గురించే పెట్టానన్నమాట. ఐ హోప్ మీకు వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. వీడియోస్ ఫుల్గా చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ గాయ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, అప్పుడు వీడియోస్ తీసినందుకు నాకు ఉపయోగం ఉంటుంది, చూసినందుకు మీకు ఉపయోగం ఉంటుంది కదా. మీరు ఇచ్చే చిన్న కామెంట్ వల్ల నేను కొన్ని వీడియోస్ తీయడానికైతే చాలా ట్రై చేస్తానన్నమాట. ఈ శారీ కూడా చాలా మెత్తగా ఉంది. ఆ స్టోన్ వర్క్ ఉంది కదా, అంటే స్టోన్స్ అంతే, అవి గమ్ పెట్టి అంటించారు, పోవట్లేదని కాదు, చాలా మెత్తగా ఉంది. డైలీ వేర్ శారీస్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్లౌజ్ అయితే చాలా సింపుల్గా కుట్టించాను. ఎందుకు నేను అలా సింపుల్గా కుట్టించాను అంటే హ్యాండ్స్కి ఫుల్గా వర్క్ వచ్చింది కాబట్టి చాలా సింపుల్గా కుట్టించేసేసాను అనమాట. ఎంత సింపుల్గా కుట్టించానో నేను ఇక్కడ చూపిస్తున్నాను. చిన్న బుటిక్స్ వచ్చినాయి గైస్, అయినా పర్వాలేదని చాలా వరకు సింపుల్గా కుట్టించాను. ఆ శారీకి సింపుల్గా కుట్టించుకుంటేనే బాగుంటుందని నా అభిప్రాయం. హ్యాండ్స్కి కూడా ఎల్బో దగ్గర ఉంటుంది కదా, కట్ వర్క్ వచ్చింది, అదైతే నేను అసలు చెడగొట్టలేదండి, చాలా బాగా కుట్టించుకున్నాను అనమాట. ఒక్కొక్కసారి అనిపిస్తుంది నా సెలెక్షన్ చూసి పర్లేదు నేను మంచిగానే సెలెక్ట్ చేస్తాను అని, నాకు నేనే మంచిగా అనుకుంటాను అనమాట. ఓకే గైస్, నేను ఇప్పటికీ 3 శారీస్ చూపించాను కదా. నేను తీసుకున్న శారీస్ ప్రతి ఒక్కటి నేనేదో మీకు రివ్యూ చేయాలని శారీస్ తీసుకోలేదు, నేను ఫస్ట్ నుంచి మీషోలోనే తీసుకుంటాను. నెక్స్ట్ శారీ వచ్చేసి రెడ్ కలర్. రెడ్ అంటే ఇష్టం అంటూ ఉండని వాళ్ళంటే ఎవ్వరు ఉండరు. రెడ్ దాదాపు అందరికీ ఫేవరెట్ ఉంటుంది, కాకపోతే నేను రెడ్ ఎక్కువ యూజ్ చేయను అనమాట, ఎందుకంటే నాకు ఎబ్బెట్టుగా ఉంటుందేమో అని నేను అపోహపడతాను. కానీ ఈ శారీ చూసిన తర్వాత నేను నా నిర్ణయాన్నే మార్చుకున్నాను. చాలా బాగుంది ఈ శారీ. ఇది నాకు బాగా గుర్తు, దసరా టైంలో వేసుకున్నాను, అప్పుడు నేను మా చిన్న బాబు కడుపులో ఉన్నాడనమాట. చాలా బాగుంది ఈ శారీ కూడా. మీకు కూడా ఈ శారీ నచ్చితే చెప్పాను కదా, మళ్ళీ చెప్పను, క్లిక్ చేసి మీషోలో చెక్ చేయండి. ఈ శారీ ఇప్పుడు 600 అలా ఉంది, నేను తీసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా 700కి తీసుకున్నాను. నాకు చాలా బాగా ప్రైస్ గుర్తనమాట. అంచు ఏదైతే వస్తుందో బ్లౌజ్ అది రావట్లేదు. దీంట్లో బ్లౌజ్ క్వాలిటీ అయితే అసలు బాగాలేదు. బ్లౌజ్ గురించి అడిగితే మాత్రం బ్లౌజ్ క్వాలిటీ ఓకే అని చెప్తా, మరి అంత వరస్ట్ అయితే నేనేం చెప్పను అన్నమాట. ఓకే అని చెప్తూ ఉంటాను. చిన్న చెక్స్ వచ్చినాయి, చిన్న చెక్స్ వచ్చినాయి అన్నమాట. దీనికి గోల్డ్ జరీతో ఇస్తారనమాట. బ్లౌజ్ అయితే ఓకే చెప్పాను కదా, అలా వచ్చింది అనమాట. బ్లౌజ్ మాత్రం వింటేజ్ లుక్లో నేను స్టిచ్ చేయించుకున్నాను. చాలా బాగుందండి. ఈ నెక్ కూడా నన్ను బాగోదేమో అని చెప్పేసి అనుకున్నాను, వేర్ చేసిన తర్వాత చాలా బాగుంది. నేను ఖచ్చితంగా ఫోటో యాడ్ చేస్తాను గాయ్స్. మీకు కూడా ఈ బ్లౌజ్ ప్యాటర్న్ నచ్చితే నేను ఇప్పుడు వరకు ఏ బ్లౌజ్ ప్యాటర్న్స్ చూపించానో అవి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. అరే ఇలా ఉంటాయి అలా ఉంటాయి అసలు అనుకోవద్దు. ఏ ప్యాటర్న్ అయినా సరే మనం ట్రై చేస్తేనే మనకి సూట్ అవుతుందా లేదా అనేది మనకు అర్థమవుతుంది. నేనైతే ప్రతి బ్లౌజ్ ప్యాటర్న్ చాలా క్లియర్గా చూపించానని అనుకుంటున్నాను. మీకు వీడియో మధ్యలో సౌండ్స్ వస్తూ ఉంటాయి, ప్లీజ్ సౌండ్స్ని మాత్రం ఇగ్నోర్ చేసేసేయండి. కొంచెం మా పిల్లలు ఆడుకుంటున్నారు కదా, వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళని ఏమీ అనలేకపోతున్నాను అనమాట. నేను ఈ 2 బ్లౌజెస్ చాలా సింపుల్గా కుట్టించుకున్నాను అని చెప్తున్నాను. సరేనండి, నేను ఇంకొకటి కూడా మీషోలో ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను గ్రీన్ కలర్ది. అది ఎందుకు, ఇది రెడ్ శారీకి కానీ లంగా ఓనికి కానీ ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. నేను మళ్ళీ రెడ్ శారీ చూపిస్తున్నాను. ఇంతవరకు రెడ్ శారీ గురించి నాకు అంత నచ్చిందన్నమాట రెడ్ శారీ, అందుకనే మళ్ళీ చెప్తున్నాను. చిన్న చెక్స్తో అక్కడక్కడ గోల్డ్ జరీ వర్క్తో చాలా బాగుందండి శారీ మాత్రం. అండర్ బడ్జెట్లో మీకు మీషోలో మంచి శారీస్ దొరుకుతాయి. నేను ఎందుకు అండర్ బడ్జెట్ అంటున్నానంటే
ఉన్నవాళ్ళు ఎంత పెట్టైనా కొనుక్కోవచ్చు. నాలాగా ఆలోచించే వాళ్ళు ఎక్కువ రేటు పెట్టి శారీస్ కొనలేరు. ఎందుకు అంటే నాకు కొనుక్కునే స్థాయి ఉన్నా సరే నేను కొనుక్కోను అనమాట ఎక్కువ రేటు పెట్టి శారీస్. నాకెందుకో ఒకసారి 2 సార్లకి కట్టే శారీస్ని ఎక్కువ బడ్జెట్లో తీసుకోవాలని ఉండదు, లో బడ్జెట్లోనే తీసుకుంటాను అనమాట శారీస్. చాలా 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 బాగున్నాయండి శారీస్. నేను మళ్ళీ చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు, సరేనండి. ఇంకా విషయానికి వచ్చేస్తే మాత్రం నేను గ్రీన్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను అని చెప్పాను కదా, ఇదే గ్రీన్ బ్లౌజ్ పీస్ అనమాట. చాలా బాగుంది, నేను స్టిచ్ చేయించుకున్నాను. ఇదేంటంటే మామూలు కంప్యూటర్ వర్కేనండి, మగ్గం వర్క్ అని అయితే నేను చెప్పను, చూస్తే మీకే అర్థమవుతుంది. నేను ఎలా చెప్తాను చెప్పండి మగ్గం వర్క్ అని. చాలా బాగుంది డిజైన్ కూడా, నెక్ దగ్గర కూడా మంచిగా డిజైన్ ఇచ్చారు, చిన్న చిన్న బుటిక్స్ ఇచ్చారు. నేను స్టిచ్ చేయించుకునే విధంగా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. చాలా బాగుంది క్వాలిటీ కూడా. నేను ఇప్పటికీ 3 టైమ్స్ వేసుకున్నాను, ఏమీ పోలేదు, స్టోన్స్ కూడా అలాగే ఉన్నాయి. సరేనండి, నేను మీషోలో తీసుకున్న శారీస్తో రివ్యూ అని అయితే మీకు ఇచ్చేసాను అనమాట. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నేను 4 శారీస్ చూపించాను, 4 బ్లౌజెస్ చూపించాను. ఇంకా నా దగ్గర మీషో శారీస్ అయితే ఉన్నాయి. 2 డేస్కి ఒకసారి ఆర్ 3 డేస్కి ఒకసారి మీషో శారీస్ క్వాలిటీ ఎలా ఉంటాయో నేను ఖచ్చితంగా చెప్తాను. ఇదైతే క్వాలిటీ టాప్ నాచ్ ఉందన్నమాట. నేను ఇది ఒక్కటే తీసుకున్నాను బ్లౌజ్ పీస్. ఇంతవరకు బ్లౌజ్ పీస్ ఎప్పుడు నేను తీసుకోలేదు, ఫ్యూచర్లో తీసుకోవాలి. మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉందని నేను 2-3 బ్లాగులో కూడా చెప్పాను కదా, వాటికి సంబంధించిలో తీసుకుంటాను అనమాట. అలాగే జ్యువెలరీ కూడా ఉంది నా దగ్గర మీషో వాళ్ళవి. చాలా వరకు నేను జ్యువెలరీ, శారీ అన్నీ మీషోలోనే పర్చేస్ చేస్తాను. ఓకే గాయ్స్, ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అంతా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి.